అడకపోయినా నీకు కొంచెం ఏం కావాలి చెప్పు. రూపాయలు కావాలా? రూపాయలు ఎట్ట ఇస్తారా? ఎందుకు ఇస్తారా? నువ్వు అసలు ఏంటి ఆడపిల్లవా? మగ పిల్లడు పోయితే మాతో పాటు కూర్చునేదానివి. ఆడపిల్లవు కాబట్టి అడుగుతున్నావు. అంత లేదు నీకు, నువ్వేం చేయలేవు. నీకుండేం కాదు, బొచ్చు కూడా బొచ్చు అంతా పోయింది చూడు. ఇంకేంది నువ్వు చేసేది మాతో? మామా ఏ జున్నుపాలు అసలు ఫోన్ చేసినావు నాకు ఫోన్ చేస్తా అన్నావుగా మరి చెప్పా రత్తి అది చెప్పు. 100 ఆడని 10,000 తీసుకో. 10,000 తీసుకోయా ముసలా. ఇటు చూడు ఇట్లా. ఇప్పుడు ఇది కాదు, మా ఎంగట మామ చిన్న మామ కన్ను పోయినప్పుడు నాకు బాగా గుర్తు. ముద్దు మీద కట్టె చీలగేసేటప్పుడు ఎందుకు అట్లా చేసినావు మా మామనే చెప్పు. మా మామని అట్లా ఎందుకు చేసినావు? ఫోటో నిన్ను కూడా తీస్తా, అందరం తీస్తా. చెప్పవే ఏదో ఒకటి. ఇప్పుడు అయితే ఇంకనే మా మామ వయసులో ఉన్నప్పుడు బాగా ఎట్ట ఉండేవాడు. ఎవరు చేత ఇట్రా నువ్వు దగ్గరకు రా. నువ్వు అట్ట పోతే అట్టే ఉండవు, మళ్ళీ దగ్గరకు తీడిలో పడవు. చెప్పు, అట్నే ఉండవు. చెప్పు మా మామ చేత ఏమేమి చెప్పినావు? ఇది ఆడపిల్లలకి, రాజపుట్టు ఆడపిల్లకి అలవాటా ఏంది? ఇప్పుడు మా కోడి సత్త కూడా అట్నే చేసిందిగా. అదే సామర్థ అయినా కాకపోయినా అప్పుడు బాధ అప్పుడు చేసారు పెళ్ళిళ్ళు. చెప్పు నీ ఎట్ట సంవత్స కాకుండా ఎట్ట చేసారు? అంటే మొగుడి దగ్గర పండుకున్నాక సమర్థ అయినవా? మొగుడి దగ్గర పండుకున్నాక సమర్థ అయినవా? మరి నువ్వు సమర్థ ఎట్ట అయినవు? మొగుడు వచ్చినాక అయినవా? తర్వాత సరే, తర్వాత కూర్చోబెట్టలేదా? మరి అప్పుడుదా ఫస్ట్ నైట్ జరిగిందా లేదా? ఇట్లా నువ్వు ఇదిగో ఇదిగో తర్వాత కూర్చోబెట్టడం లేదా? సరే, నీకెన్నేళ్ళ పెళ్లి చేసారు? నీకెన్నేళ్ళ పెళ్లి చేసారు అది చెప్పు నువ్వు కూడా. అయినా నువ్వు అంతగత్తి అయితే నిన్నెట్ట ఆయనకి ఇచ్చి చేసారు? అదే నీ అందానికి ఎగరేసుకొని పోయేళ్ళే నిన్ను ఎట్ట ఇచ్చారు జంగారు మాంక? మామ ఏం సక్కనోడు ఎర్రగా బుర్రగా చేసుకుంటే ఏ లాభం? అంతేనంటావా అక్క? అంతేనంటావా? నేను యూట్యూబ్లో పెడతానులా, అయితే కానీ అక్క నువ్వు ఎట్ట చేసుకున్నావు బావనే? అందుకే ఇట్ట మాసిపోయారా మీరందరూ? పొలం ఉందని చెప్పి పెళ్లి చేసిర్రు. తాతయ్యది మూగేది ఇంత ఇన్ని పొలాలు ఉన్నాయని చేసిర్రు. ఏం పని పోతున్నావు కంతమా? ఎందుకు వీడియో తీస్తున్నాలే చెప్పు. అందరు పొలాలు ఉన్నాయనే చేసుకున్నారు. వాళ్ళ అవతారాలు చూసి ఎవరు చేసుకోవాలా? పొలాలు ఉన్నాయి బాగా బతుకుతారని పెళ్ళిళ్ళు చేసిర్రు. ఇది మోసం, అంతే కదా? చెప్పు. నీకు కూడా పెద్ద మనిషి కాకముందే చేసిరా? పెద్ద మనిషి అయినాక చేసిరా? ఇప్పుడు చెప్పేది నువ్వు, నీకు కూడా పెద్ద మనిషి అయినప్పుడే చేసారా లేదా పెద్ద మనిషి కాకముందు చేసారా? మరి రోషమ్మకి ఎందుకు చేశారు పెద్ద మనిషి కాకముందే? ఉండూరు వాళ్ళ రాజంపల్లి అయితే ఎట్ట అయితే చుట్టాలైతే ఎట్ట అయితే వేలు కావాలి చుట్టాలు బంధితం ఏడుంది చెప్పు. యూట్యూబ్లో పెడుతున్నా ఇట్లాంటి అన్ని పండగ నాకు లైక్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. డబ్బులు ఏ రకంగా సంపాదించచ్చు, డబ్బు ఏ రకంగా సంపాదించు చెప్పు. నువ్వు పెద్ద మనిషి చేసుకున్నా? మరి నువ్వు రోగల పని పట్టుకుంటే ఒకప్పుడు ఊరోళ్ళు అదిరిపోయేళ్ళంట. నాకు మరుపు రాదు కదా. ఇప్పుడు అసలు మరి రోగల పని తీసుకుంటే అసలు ఎవరు తట్టుకోరంట కదా.
చెప్పు. ఆ రోజుల్లో అట్లుండ బట్టే మరి ఇప్పుడు కనీసం చిన్న కర్రన పట్టుకోరాదా? ఉండగలిగింది అందుకేనయ్యా. సరే అప్పుడులో రోకల బండ పట్టుకున్నావు. తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక బండ పట్టు. ఇప్పుడు ఏదో ఒక బండ పట్టుకోరాదా? ఇప్పుడు ఏం పట్టుకోను. ఏదో ఒక బండ పట్టుకోరాదా? ఏం బండ పట్టుకోను. ఎందుకని? అంతే. ఏం పట్టుకోవా? ఇంకేం పట్టుకోను. ఎందుకని? అంతే. వయసు ఉందిగా. వయసు ఉంటే నువ్వు ముసలోని చేసుకుంటే డబ్బులు సంపాదిస్తాను అంతే అంతే అటైతే. ఇప్పుడు ఎందుకు సాంసన్ ఆడిపోయినట్టు? దేశం పోయాడు. వాడికి నువ్వు డబ్బులు ఇట్లేదంట. వాడికి పెద్దవాడికి ఇచ్చినవంట. వాడు నాకు చెప్పిండు. రైలు కట్టకపోయే మందు డబ్బా తీసుకుపోయినాను. 3 సార్లు ట్రై చేసిన బాగుండు. ఎందుకంటే తల్లి సరిగా చూడలేదు, పెద్దోడనే చూస్తుంది అని. ఈడ అసలు మా అమ్మని మేము చూస్తున్నామా? మా అమ్మని మేము చూస్తున్నామా? 4000 పింఛన్ వస్తుండే ఇంకా సరిపోవు. మీ అమ్మకేం బాగానే చూస్తున్నారు. ఒకళ్ళు డబ్బులు ఇస్తున్నారు చేస్తున్నారు. అది సాటు మాటుగా ఇస్తా ఉంటాం. పిల్లలు తెలిస్తే ఊరుకోరుగా. మమ్మల్ని పీకుతారు మరి, జుట్లు పీకుతారు. నాకు అంత కాయ తీసుకొని నా చేతులు వేసాడా? నాకేమన్నా అంత కూర అన్నాడా? అది చెప్పు నాకు. ఎందుకండు మరి వాడి కోసం నెయ్యి బాటలు తీసుకుని వరంగల్ భూపాలపల్లి వస్తే వచ్చానులే. బాగానే చూసాను. నాకు పెడతలేదు కదా నన్ను. ఎందుకు పెట్టరు? వాళ్ళు పెట్టిద్దేందా? వాళ్ళు పెట్టిద్దేందా? మన చేతుల మీద మనం బతకలేమా? మరి ఇంకేందంటూ? మరి ఇంకేందంటూ? మనం బతుకుతాం కదా మరి. నెక్స్ట్ వీడియో మళ్ళీ తర్వాత ఇస్తా. ఓకే రైటేనా?